భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. జూలూరుపాడు మండల పరిధిలోని మాచినపేట, జూలూరుపాడు, అనంతరం గ్రామాల్లో సుమారు 3.6 కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ నెల 6 నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం పోయి సరిగ్గా ఏడాది అయిందన్నారు పొంగులేటి. 252 లక్షల రూపాయలతో వర్క్ 3 నెలల్లో పూర్తి చేశాం. ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కడుతూ అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళలా చూస్తూ ఇచ్చిన మాటలు ఒక్కొక్కటి ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ చెప్పిన ప్రతి మాటని నిజాయితీతో ఈ ప్రభుత్వం చేస్తూ వస్తున్నది నిజం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో చేయని విధంగా రైతు రుణమాఫీని 27 రోజుల్లో ఒకేసారి 21,000 కోట్ల రూపాయలు చేసి దేశ చరిత్రలోనే రైతు ప్రభుత్వం అంటే ఇలా ఉంటది అనే విధంగా మాఫీ చేయటం జరిగింది. వడ్లేస్తే వరేస్తే ఉరేనని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి ఆలోచనకి భిన్నంగా రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పండనంత అత్యధిక ధాన్యం సుమారు 153 లక్షల మెట్రిక్ టన్నులు, 1,53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాళేశ్వరం కానో ఇంకా నేను అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులన్నీ, ఆ పెద్ద మనిషి కట్టిన ప్రాజెక్టులన్నీ కూలిపోయినా. నల్గొండ